మీరు ఒకవేళ 2026లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నా, లేదా ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళైనా ఈ వీడియో అయితే పక్కా మీకోసమే. ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. అసలు ఏం జరిగింది, ఏంటి మ్యాటర్ అని చెప్పి నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చాలామంది చూసే ఉంటారు. యూట్యూబ్ అనేది దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా విధాలుగా మార్చేసింది. ఫిబ్రవరి 2027 నుంచి మొత్తం మారబోతుందన్నమాట. ఇప్పుడు ఎవరికైతే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి మానిటైజేషన్ ఆప్షన్కి, ఇప్పుడు అది 8000 అయిపోయింది. అలాగే 10 మిలియన్ వ్యూస్ ఉండేవి, షార్ట్స్కి అయితే 10 మిలియన్ వ్యూస్ ఉండేది, అది ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ అయిపోయింది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మానిటైజేషన్ ప్రాసెస్ అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు యూట్యూబ్ నుంచి వచ్చిన ఈ రీసెంట్ క్రైటీరియా బట్టి అయితే. ఒకవేళ లేదు నేను ఇంకా రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను, నాకు ఇంకా మానిటైజేషన్ ఆప్షన్ అవ్వలేదంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎందుకంటే విత్ ఇన్ 6 మంత్స్లో మీరు మొత్తం మీ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే తర్వాత ఒకవేళ మీరు కంప్లీట్ చేసినా కూడా యూజ్ ఉండదు ఫిబ్రవరి 1 నుంచి. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నేను చెప్పి ఈ బేసిక్ పాయింట్స్, మెయిన్ 3 పాయింట్స్ మీరు కన్సిడర్ చేయండి. అవి పూర్తిగా వినండి 1 by 1. అదైతే 4000 వాచ్ అవర్స్ ఉందో అది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. నేను చేసిన మిస్టేక్స్, అలాగే నేను పడిన ఇబ్బంది, నేను చేసిన ఏవేవైతే నా సొంతంగా నేను పడిన ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా మిస్టేక్స్ చేశాను. ఇప్పటికీ నాది ఎలిజిబిలిటీ అవ్వలేదు మానిటైజేషన్కి. సో నేను కూడా మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఏదైతే చేయాలనుకుంటున్నాను, ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను ప్రతిదీ. నేను కూడా యూట్యూబ్ 2019లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఏవేవైతే ఇన్సిడెంట్లు నేను ఫేస్ చేశాను, నేను ఇన్కన్సిస్టెన్సీ కానీ, లేకపోతే నా వీడియో అప్లోడింగ్ విధానం కానీ, నేను చేసే ఒక పర్సనల్ నిచ్ కానీ, ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను ఎలా మీ ఛానల్ ఎలా గ్రో అవ్వాలి, లేదా ఎలా మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఎలా అవుతుంది, ఏం చేస్తే బెటర్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. సో నేను అది మీకు అలా కాకుండా, అటువంటి ఇబ్బంది లేకుండా నేను చెప్దామని చెప్పేసి ముందుకు వచ్చాను. ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వీడియోస్ నెమ్మదిగా అప్లోడ్ చేస్తున్నామంటే ఈ 3 మెయిన్ థింగ్స్ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఒక నిచ్ అనమాట. నిచ్ అనేది మెయిన్గా మీరు ఎంచుకోండి. అంటే మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో క్లియర్ కట్గా ఒకటే కంటెంట్ చేయండి. ఒకవేళ స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, లేదంటే డ్యాన్స్ అయితే డ్యాన్సు, లేదంటే వ్లాగ్స్ అయితే వ్లాగ్స్, ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్, అలాగే ఒక నిచ్ మాత్రం ఎంచుకోండి. లైఫ్ స్టైల్ అయితే లైఫ్ స్టైల్, ఏదైనా ఒక నిచ్ని మాత్రం ఎంచుకోండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను 2019లో చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నిచ్చిలు కంటిన్యూస్గా లైఫ్ స్టైల్ అని చెప్పేసి, ఫ్యాషన్ అని చెప్పేసి, తర్వాత వ్లాగ్స్ అని చెప్పేసి నాకు నచ్చిన కంటెంట్ నేను చేసుకెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమైందంటే యూట్యూబ్ అనేది ఎలా రన్ అవుతుందంటే, మనం తీసుకుని నిచ్ అండి. ఒకవేళ నువ్వు స్పోర్ట్స్ తీసుకున్నావు అనుకో, అదే నిచ్ నీది కంటిన్యూస్గా దాని మీదే వీడియోస్ వెళ్ళి అనుకోండి, అదే వీడియోస్ నీకు ఎవరైతే రిలేటెడ్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారో, లేదా నీ వీడియోస్ కంటిన్యూస్గా ఎవరైతే చేస్తున్నారో ఆ నిచ్ ద్వారా మిగతా వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. మీరు కంటిన్యూస్గా మీకు నచ్చిన నిచ్లు మీరు పెట్టుకొని ఒక లైఫ్ స్టైల్ అని చెప్పేసి, లేదా ట్రావెలింగ్ వీడియోస్, ఇంకా గేమింగ్, స్పోర్ట్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టారు అనుకోండి, యూట్యూబ్ ఆల్గరిథం ఏం చేస్తుంది అంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు ప్రాబ్లం ఏమైనా ఉందంటే చాలా ప్రాబ్లం అంట. ఎందుకంటే ఆ వీడియో ఎవరికి పంపించాలో తెలియదు. మీరు లైఫ్ స్టైల్ పెట్టారు అనుకోండి, ఆ వీడియో లైఫ్ స్టైల్గా పెడతారా, లేదా గేమింగ్ పెట్టారు అనుకోండి, గేమింగ్ కూడా పంపించాలా, లేకపోతే ఇంకా వ్లాగ్స్ పెట్టారు అనుకోండి, వ్లాగ్ కూడా పంపించాలి. ఎవరికి పంపించక మీ వ్యూస్ అనేవి 100, 200 లేదా బిలో 500లో ఉండిపోతాయి. సో అలా కాకుండా మీరు కన్సిస్టెన్సీగా ఏదో ఒక నిచ్ని మాత్రం మెయింటైన్ చేయండి. ఒక నిచ్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి అదే నిచ్ మీద మీరు వీడియోస్ చేయండి. ట్రావెలింగ్ చేశారు అనుకోండి, కంప్లీట్గా ట్రావెలింగ్లో ఉన్న ప్రతిదీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మీరు బయటికి వెళ్ళారు, మీకు చేయాలనిపించింది, అది బయట ట్రావెలింగ్ అవుట్ సైడ్ అయినా సరే, మీరు బయటికి ట్రైన్ జర్నీ కానీ, బస్ జర్నీ కానీ, బైక్ జర్నీ కానీ, మీరు ఏది చేసినా ట్రావెలింగ్ రిలేటెడ్గా చేయండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే, మీరు ట్రావెలింగ్ చేసే వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీలాగే ట్రావెల్ చేసే వీడియోస్, లేదా ట్రావెలింగ్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి మాత్రం మేము ఇచ్చి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు అలాగే ఆడియన్స్కి మంచి రీచ్ వస్తుంది, ఎంగేజింగ్ కూడా బాగా వస్తుంది. వాళ్ళకి వెళ్తాయి వీడియోస్. వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏంటంటే వారు ఎలా ఏవైతే వీడియోస్ కోరుకున్నారో వాళ్ళకి వెళ్తాయి. కాబట్టి మీ వీడియోస్ అలా కంటిన్యూస్గా రీచ్ అవుతూనే ఉంటాయి. మీకు నచ్చిన వీడియోస్ పెట్టేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. సెకండ్ థింగ్ మెయిన్, ఒకవేళ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఒక పెద్ద కెమెరా సెటప్ లేదా పెద్ద స్టూడియో ఉండాలి అని చెప్పేసి ఎప్పటికీ అనుకోకండి. నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉందంటే అదే. నేను ఎప్పుడు 2019లో ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు 1-2 వీడియోలు పెట్టేటప్పుడు ఆ వీడియోస్ ఎంత రీచ్ చేయాలంటే మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో నేను ఏమనుకున్నాను, ఆ ఎంకరేజ్మెంట్కి ఒక మంచి హై క్వాలిటీ వీడియోస్ తీయాలి,
ఒక మంచి సెటప్ ఉండాలి, ఒక పెద్దగా ప్లాన్ చేయాలని చెప్పేసి డ్రీమ్స్లోకి వెళ్ళిపోయా. అంటే ఒక 1 year తర్వాత నేను ప్లాన్ చేసుకుంటాను, 1 year తర్వాత కెమెరా తీసుకుంటాను, ఒక సిస్టమ్ తీసుకుంటాను, అలాగే నాకంటే నేను పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద యాక్టర్లకు తీసుకొస్తాను అని చెప్పేసి ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోయి అదే ఇంకా అలా చేసుకుంటామని చెప్పేసి 1 year 2 year 3 year 4 year అలా 5-6 years అయిపోయింది. నేను ఇప్పటివరకు కెమెరా తీసుకోలేదు, ఇప్పటివరకు స్టూడియో పెట్టుకోలేదు. హై క్వాలిటీ వీడియోస్ కోసం మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. మీ దగ్గర ఫోన్, ఒకవేళ మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ అనేది సరిపోద్ది. ఫోన్లో మీకు 4K 30 frames 60 frames 120 frames ఏది ఉన్నా పర్లేదు, 4K లేదా 1080p మీ కంటెంట్ అనేది క్వాలిటీ ఉండాలి, మీ వాయిస్లో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎలా అంటే మీరు చేసే కంటెంట్ మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. వీడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, ఇంత అంటే అసలు ఈ క్వాలిటీ ఎవరు చూడరు ఎప్పుడైనా, క్వాలిటీ అనేది తర్వాత మ్యాటర్. ముందుగా ఏంటంటే మీరు చేయాలని ఆలోచన చూడు, మీరు కాన్ఫిడెంట్ ఉండాలి. ఏదైనా మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం మీకు ఉండాలి. అలా ఉండి మీ దగ్గర ఒక కెమెరా ఉండి ఒక చిన్న ట్రైపాడ్ ఉంటే సరిపోద్ది. మీకు ఇంకా సెటప్ చాలు. మీరు ఏది చేయాలనుకున్నా ఒక మొబైల్, మీ ఓన్ వాయిస్, అంతకుమించి ఇంకా యూట్యూబ్కి చేయాల్సింది ఏమీ లేదు. మీకు పెద్ద పెద్ద కెమెరాస్, అలాగే పెద్ద పెద్ద స్టూడియో సెటప్లు అలాగే ఏం అవసరం లేదు. మీరు చేయాలనుకున్నది కంప్లీట్గా ఒక విత్ మొబైల్తో మాత్రమే చేసేయచ్చు. ఒక మొబైల్ ఉంటే సరిపోద్ది, దానికి అంతకుమించి ఇంకేం చేయకండి. చేయాలనుకుంది వెంటనే స్టార్ట్ చేసేసండి. ఇంకా చాలా కొత్త క్రియేటర్స్ మెయిన్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఈరోజు వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, ఈరోజు ఒక వీడియో చేయాలనుకున్నారు, కానీ వాళ్ళు ఏమంటారంటే రేపు వీడియో చేద్దాం, తర్వాత చేద్దాం, లేకపోతే మంచి ముహూర్తం చూసి చేద్దాం, సండే చేద్దాం, మండే చేద్దాం, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసాక చేద్దాం, లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసాక చేద్దాం అని చెప్పేసి బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట ఇది. మీకు ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే అది వెంటనే చేసేసండి. తర్వాత చేస్తాము, 1 week తర్వాత చేస్తాం, 1 month తర్వాత చేస్తాం, మంచి మొబైల్ ఉంటే చేస్తాను, లేదా మంచి కెమెరా ఉంటే చేస్తాను, ఐఫోన్ ఉంటే చేస్తాను, లేదా మంచి మైక్ ఉంటే చేస్తానంటే మీరు ఇంకెప్పటికీ చేయలేరు. అది మీరు చేయాలనుకుంది వెంటనే చేయండి. మీకున్న కాన్ఫిడెన్స్ని వెంటనే చూపించేసండి. మీరు ఏదైనా కెమెరా ముందుకెళ్ళి ఫేస్ చేస్తేనే ఫస్ట్ 2 videos బాగా చేయరు, తర్వాత వీడియో బాగా చేయరు. అలా అని చెప్పేసి కెమెరా ముందుకు మీకు అలవాటు అయ్యేటప్పటికి ఎలా ఉంటుందంటే మిగతావే చేయడం మానేస్తారా? ఇంక చేయకుండా ఉండరా? మీలో కాన్ఫిడెన్స్ పోతుందా? మీరు మాట్లాడితేనే కాన్ఫిడెంట్ వస్తుంది. మీరు మాట్లాడితేనే మీరు ఏమనుకుంటున్నారో బయటికి ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది. ఒకవేళ మీరు తప్పైనా రైట్ అయినా మాట్లాడండి. ఫస్ట్ మీరు కెమెరా వచ్చేసి మాట్లాడి నేర్చేసుకోండి. ఒకవేళ మీరు నిజంగా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏదైతే మీకు కంటెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే అది ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజు స్క్రిప్ట్ రాసుకుంది, రేపు మార్నింగ్ కల్లా దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, అయిపోతుంది కదా. అలా మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటారో అప్పుడు చేస్తేనే మీరు ఎదగలరు. ఎందుకంటే ఈ మార్కెట్లో సోషల్ మీడియా మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియానే లైఫ్ టైం అనుకునే వాళ్ళు, సోషల్ మీడియానే జాబ్ అనుకునే వాళ్ళు 100ల్లో 1000ల్లో 1,00,000ల్లో ఉన్నారు. సో ఒకవేళ మీరు సీరియస్గా తీసుకోవాలనుకుంటే మీ ఓన్ కంటెంట్ని స్టార్ట్ చేయండి. మీ ఓన్ వాయిస్తో మాత్రమే ఏదైనా ఒక నిచ్చెన ఎంచుకొని మీ ఓన్ వాయిస్తో స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకున్నా మీరు ఈరోజు రేపు మొదలెడదాం, 1 week తర్వాత స్టార్ట్ చేద్దాం, 10 days తర్వాత స్టార్ట్ చేద్దాం అంటే అవ్వదు. ఎప్పుడు చేయాలనుకున్నా అప్పుడే చేయండి. లాస్ట్ థింగ్, ఫైనల్ థింగ్, ఇదైతే చాలా క్రూషియల్ అనమాట. యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేశారో లేదా ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కన్సిస్టెన్సీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఒక యూట్యూబర్కి. ఎందుకంటే నేను 2019లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా వీడియోస్ నా కంఫర్ట్ జోన్ చూసుకుంటే నేను యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేవాడిని. అంటే నాకు ఎప్పుడైతే కంఫర్ట్ ఉంటుందో అప్పుడు నాకు నచ్చినప్పుడు నేను నా వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. ఇప్పటికి నాకు మానిటైజేషన్ అవ్వలేదంటే కన్సిస్టెన్సీ మిస్ అయిందనమాట. చాలా కన్సిస్టెన్సీ లేదు. నాకు ఎప్పుడు మూడేస్తే అప్పుడే వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడే వీడియోస్, నా ఫ్రెండ్స్ అందరూ అవైలబుల్గా ఉన్నప్పుడు వాళ్ళతో వీడియో చేసినప్పుడు అప్పుడే నేను పెడతాను. అంటే మంత్లీ పెడతాను, ఇయర్లీ పెడతాను, నాకు తెలియదు. ఒక వీడియో 1 month పెట్టాను అనుకోండి, ఇంకో వీడియో ఎప్పుడు పెడతానంటే ఒక 5-6 months తర్వాత పెట్టేవాడిని, ఇంకోటి 1 year 2 year 3 years తర్వాత కూడా పెట్టేవాడిని. అలా ఇన్కన్సిస్టెన్సీ అవ్వడం వల్ల నా ఛానల్ అనేది అసలు గ్రో అవ్వలేదు. ఇప్పుడు కొన్నా నేను ఇక్కడ నాకు స్క్రీన్ షాట్లు పెడతాను చూడండి, లేదంటే నా మానిటైజేషన్ ఎలిజిబిలిటీని చూడండి. నేను 2019లో స్టార్ట్ చేసినప్పటికీ నేను కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు నా వీడియోస్ రీచ్ కూడా వెళ్ళట్లేదు అనమాట. కన్సిస్టెన్సీ లేకపోతే నా వీడియోస్ రీచ్ వెళ్ళట్లేదు. సో ఎవరైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కన్సిస్టెన్సీగా వీక్లీ ఒక 2 వీడియోలు పెట్టండి, లేదా డైలీ ఒక షార్ట్ పెట్టండి, వీక్లీ ట్వైస్ ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టండి. అలా కన్సిస్టెన్సీగా ఒక రోజు కాకపోతే ఇంకో రోజు, ఒక వీడియో పెట్టకపోతే ఇంకో రోజు 2 వీడియోస్ ఎక్స్ట్రా పెట్టండి. అలా కన్సిస్టెన్సీ మీరు రోజు పెట్టుకుంటూ వస్తేనే ఫస్ట్ వీడియో మీకు క్లిక్ అవ్వలేదు, ఒక 500 views చూశారు, 500 members చూశారు, సెకండ్ వీడియో ఒక 1000 members చూశారు. అలా మీరు ఒకటే నిచ్ మీద కంటిన్యూగా స్టాండ్ అయ్యి ఒకటే వీడియోస్ అలా కంటిన్యూ చేస్తుంటే మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ అది డే బై డే అదే ప్రాసెస్ చేశారనుకోండి, ఒకరోజు అయితే సక్సెస్ అవ్వరు, కానీ ఏదో ఒకరోజు మాత్రం పక్కా సక్సెస్ అవుతారు. సో కంటెంట్ క్రియేటర్స్ అనేవాళ్ళు చాలామంది అయిపోయారనమాట, ల్యాక్స్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ని
ఎర్నింగ్ కింద తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ చాలామంది క్రియేట్ అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే యూట్యూబర్కి చాలా ప్రాఫిట్. కాబట్టి వాడు కూడా ఏం చేశాడంటే మెయిన్గా ప్రతిదీ ఇంక్రీజ్ చేశారనమాట. సో కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువైనప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులు శాలరీలు వస్తాయి, లేదంటే గూగుల్ యాడ్సెన్స్ వస్తాయి. గూగుల్ యాడ్సెన్స్ ప్రతి ఒక్కరికి వస్తే వాడికి ఏం ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి వాడు ప్రాఫిట్ కార్డు ఆలోచించి ప్రతిదీ ఏం చేశారంటే ఇంక్రీజ్ చేశారనమాట. 4000 అవర్స్ అన్నది ఇప్పుడు 8000 అవర్స్ చేశారు. అలాగే 10 మిలియన్ అని చెప్పింది 20 మిలియన్ చేశారు. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతారంటే ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నా వాళ్ళు ఇది రీచ్ అయ్యేటప్పటికి చాలా టైం అయిపోద్ది అనమాట. ఒకవేళ మీరు ఇంకా మానిటైజేషన్స్కి వెళ్ళిపెట్టలేరు, మీకు 10,000 వ్యూస్ ఉన్నాయి. ఆ 10,000 వ్యూస్ మీకు 10 మిలియన్కి వెళ్ళాలంటే మీకు ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. ఇది ఇచ్చిన టైం ఎంత? మీకు 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలి. 1 ఇయర్లో మీరు కంప్లీట్ చేయాలంటే మీరు ఎంత కష్టపడాలి చెప్పండి. ఒక 1 ఇయర్ మీరు కాదని చెప్పేసి కన్సిస్టెన్సీగా ఒకవేళ యూట్యూబ్ నా ఫ్యూచర్లో యూట్యూబ్ వల్లనే నేను యూట్యూబ్లోనే ఇన్కమ్ సంపాదిస్తాను, నాకు జాబ్ ఏం లేదనుకుంటే మీరు చాలా సీరియస్గా వర్క్ చేయండి. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. మీరు చేసే కంటెంట్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. రీచ్ అయ్యే విధంగా మీరు కంటెంట్ అనేది చూస్ చేసుకోండి. ఒక కంప్లీట్ నిచ్చుంచుకోండి. వీడియోస్ కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయండి. మీరైతే చాలా 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 యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ మొత్తం మారిపోయింది. సో ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారో లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు, నేను చెప్పిన ఈ 3 థింగ్స్ అయితే పక్కా మీరు కన్సిస్టెంట్గా రిపీట్ చేయండి. మీరైతే వీడియోస్ అప్లోడ్ చేయండి. మీరు కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరూ కన్సిస్టెన్సీగా 1 ఇయర్ పాటు వీడియోస్ అప్లోడ్ చేయండి. పక్కా చెప్తున్నాను. మీరు ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే మీరు ఫిబ్రవరి కల్లా అయిపోతుంది. మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే అయిపోద్ది. లేదు నాలాగే ముందు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లోడ్ చేయండి. మనం ఎంత అప్లోడ్ చేస్తే అంత రీచ్ వస్తుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఒకప్పుడు వస్తుంది. సో అప్లోడ్ చేయడం అయితే ఆపేయకండి. నిజంగా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఇలాగే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు లేదా ఇంతవరకు స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలా చూస్తే వెళ్ళిపోకుండా మన వీడియో కొంచెం లైక్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తే ఈ వీడియో అనేది మిగతా వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ఇప్పటివరకు నా కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.